నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మోకాలు నొప్పులండి. ఈ విపరీతమైన మోకాలు నొప్పులు పెద్దవాళ్ళలో మనం కామన్గా గమనించేవాళ్ళం పాతకాలంలో. ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి మోకాలు నొప్పులు. మోకాలు నొప్పులే కాకుండా కూర్చున్న నిలబడిన టక్ టక్ సౌండ్లు, హెవీనెస్ అనిపించడం, ఒక అడుగు నుంచి ఒక అడుగు వేయడానికి కూడా చాలా బద్ధకంగా అనిపిస్తున్నాయి. చాలామంది ఇదేదో ప్రాబ్లం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీస్తే లిగమెంట్ ప్రాబ్లం ఉందంటారు, లిగమెంట్ టియర్ అంటారు, గుజ్జు తగ్గిపోయింది అంటారు, లేదంటే జాయింట్కి జాయింట్ మధ్య ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయింది అంటుంటారు. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క కారణం యాక్చువల్లీ. కొంతమంది బరువు ఎక్కువైపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోతాయి. కొంతమంది ఫుడ్ ఇంటేక్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మోకాలు నొప్పులు ఎక్కువైపోతాయి. కొంతమంది సో ఆటోమేటిక్గా కాల్షియం డెఫిషియన్సీ వల్ల మోకాలు నొప్పులు, B12 డెఫిషియన్సీ మోకాలు నొప్పులు, డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కొంతమంది నొప్పులు, రక్తహీనత ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి. మోకాలు నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఏంటి? ఫుడ్ ఇంటేక్లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వల్లే వస్తాయి. ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటే సమస్య ఉండదు. ప్రాపర్ న్యూట్రిషన్ అంటే ఏంటి? నేను చాలా వరకు చెప్తుంటాను. మునక్కాడలు ఉంటాయి కదా, 4-5 మునక్కాయ ముక్కలు ఒక 200 ml వాటర్లో నైట్ నానబెట్టి, మహాబీరా విత్తనాలు అంటారు. మహాబీరా విత్తనాలు, దాన్నే తెలుగులో అండు తులసి విత్తనాలు అని కూడా అంటారు యాక్చువల్లీ. అవి కూడా 1/2 స్పూన్, ఎక్కువ వేయద్దు, 1/2 స్పూనే వేయాలి. సో కొద్దిగా మెంతులు 1/2 స్పూన్ వేసుకొని, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని వేసుకుంటే కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి, అంతే. సింపుల్. ఈ వాటర్ తాగండి, మీ గ్యాస్ ప్రాబ్లం ఉండదు అండ్ పొట్టంతా చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, దీనివల్ల మన మునక్కాడ ముక్కలు అద్భుతంగా పనిచేస్తాయి మోకాలు నొప్పులు రాకుండా. మనం మరిగించుకొని పొద్దున కూడా తాగుతున్నాం కదా, దానివల్ల కాల్షియం బాగా పెరిగి జాయింట్ పెయిన్స్ తగ్గి జాయింట్ చాలా హెల్తీగా ఉంటాయి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనము ఆయిల్స్లో కూడా ప్రాసెస్డ్ ఆయిల్స్ కాకుండా గానుగ నూనెలు తెప్పించుకొని వంట వండుకోవడము, అండ్ ఈ బయట జంక్ ఫుడ్లు, ప్రాసెస్డ్ ఫుడ్లు, ప్రాసెస్ మీట్స్ అవన్నీ తీసుకోకపోయి మంచిగా మునగాకు, బచ్చల కూర, మెంతి కూర, తోటకూర, ఇవి రెగ్యులర్గా వెజిటబుల్స్లో ఆకుకూరలో యాడ్ చేసుకొని మనం రెగ్యులర్గా తీసుకోవడము. మోకాలు నొప్పులు అధికంగా ఉంటే, నేను ఒకవేళ బరువు అధికంగా ఉండడం వల్ల కూడా వస్తాయి మోకాలు నొప్పులు. ఎందుకంటే బరువు అంతా మోకాల దగ్గర పట్టెల్లా అని ఉంటుంది, చిన్న బోను. ఆ బరువు అంతా దాని మీద పడినా కూడా చాలా విపరీతమైన ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి కూడా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం మోకాల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది రాకుండా ఉండాలంటే బరువు తగ్గాల్సిందే. బరువు తగ్గాలంటే ఏమేమో చేస్తాం మేడం, బరువు తగ్గట్లేదు అంటారు. చేయాల్సింది చేయట్లేదు. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తక్కువ తిని, టైంకి తిని, అది కూడా పర్టికులర్గా టైంకి పడుకుంటున్నారా లేదా ఇంపార్టెంట్, వాటర్ బాగా తాగుతున్నారా లేదా ఇంపార్టెంట్. కొంతమంది మోకాలు నొప్పులు ఉన్నాయి, బరువు తగ్గమన్నారని చెప్పేసి పెద్దవాళ్ళు ఏం చేస్తారు? తినడమే ఆపేస్తారు. అసలు తినడమే ఆపేయడం వల్ల ఉండాల్సిన దానికంటే డబల్ కూటాన్ అవుతారన్న విషయం తెలియట్లేదు. గ్యాస్ ఎక్కువ నిండిపోతుంది తినకపోతే, దానివల్ల హెవీ అయిపోతారు బాడీ. సో క్వాంటిటీ ఆఫ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లిమిట్గా, మీరు 4 ఇడ్లీలు తింటారో దాంట్లో 2 ఇడ్లీలు తినండి. లంచ్ ఎక్కువ తినే వల్ల క్వాంటిటీ ఆఫ్ రైస్ తక్కువ ఇచ్చి కర్రీస్ ఎక్కువ తీసుకోండి. డిన్నర్కి వచ్చాక లైట్ డిన్నర్స్, ఏదైనా జొన్న రొట్టె కానీ పుల్కా కానీ తీసుకోండి. తొందరగా చేయండి డిన్నర్. పడుకునే ముందు తిని పడుకున్నా కూడా బరువు పెరిగిపోతాం. 6 సూర్యాస్తమం అయిపోయే లోపల డిన్నర్ అయిపోవాలి, అన్ని సమస్యలు పోతాయి. సో ఇదే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ తగ్గించి మంచి ఫుడ్, ఆకుకూరలు, వెజిటబుల్స్, నట్స్ కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటే బరువు తగ్గుతాం, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అండ్ ఆటోమేటిక్గా బరువు తగ్గడం వల్ల మోకాలు నొప్పులు కూడా పోతాయి మనకి. సో అలా బరువు తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్ర బాగుండాలి. పొద్దున్న మీరు లేట్గా లేచి మోషన్కి వెళ్ళకుండా పొట్ట బ్లోట్ అయిపోయి హెవీ అయిపోయి సాయంత్రం వెళ్దాం రేపు వెళ్దాం అనుకుంటే దానివల్ల కూడా హెవీ అయిపోతారు బరువు. పొద్దున్న లేగాలి తొందరగా, మోషన్కి ఫస్ట్ వెళ్ళి దాని తర్వాత వచ్చి ఈ మునక్కాడలు, ఈ వాటర్ తాగి మంచిగా ఆకుకూరలు, మంచిగా వెజిటబుల్స్ బాగా తీసుకొని టైంకి ఫుడ్ తీసుకుంటే సమస్య పోతుంది. ఒకవేళ చాలా వరకు నేను చెప్తుంటాను, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ కూడా ఎక్కువ యూస్ చేయకండి మోకాలు నొప్పులు అంటాను. అది కూడా ఎక్కువగా మనకి చాలా ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ కూడా రావడానికి కారణం. అంటే అవన్నీ అవాయిడ్ చేసుకొని మంచి కుసుమ నుండి దొరుకుతుంది గానుగ నూనెలో, అది తెప్పించుకొని వాడినా కూడా మంచిది. వాళ్ళు మోకాలు నొప్పులు అధికంగా ఉంటే నేను ఒక మిరాకిల్ ఆయిల్ చెప్తాను మీకు, బాగా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా నువ్వుల నూనె తీసుకోండి. వామ్ పువ్వు అని దొరుకుతుంది ఆయుర్వేద షాప్స్లో, ఎక్కడ దొరుకుతుంది మంచిగా. పుదీనా పువ్వు అని దొరుకుతుంది. కర్పూరం అని దొరుకుతుంది. కర్పూరం ఎట్లా ఇంట్లో ఉంటుంది కదా. ఈ మూడింటిని ఆయిల్లో వేసేసుకొని వేసిన వెంటనే కొద్దిగా వాటర్ లాగా బాగా డైల్యూట్ అయిపోతుంది ఆయిల్ని మోకాల కిందన మోకాల పైభాగంలో మంచిగా రాసుకోండి. 100% మీ మోకాల నొప్పులు తగ్గుతాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం ఒక 50 గ్రాములు తీసుకొని 150 ml అంటే 150 ml ఆయిల్లో వేసేసండి ఇవన్నీ మూడింటిని. అలా వేస్తే ఘాట్ వచ్చేస్తుంది ఆయిల్ని మంచిగా మోకాల కిందన మోకాల పైభాగంలో రాసుకున్నా కూడా మోకాల నొప్పులు తగ్గుతాయి. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఆయిల్ అప్లై చేసే ముందు ఒక ఐస్ ముక్క తీసుకోండి. ఒక ఐస్ ముక్క తీసుకొని మోకాల కిందన పైన మంచిగా ప్లెయిన్ ఐస్ క్రీమ్ ముక్క తీసుకొని రాసుకుంటే కొద్దిగా మంచిగా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఈ ఆయిల్ రాస్తే దాని బెనిఫిట్ మీరు వితిన్ 3 daysలో చూడొచ్చు.
మీరు చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. పొద్దున్న లేచిన వెంటనే ఒక పిల్లోని డబల్ ఫోల్డ్ చేసుకొని కాలు స్ట్రైట్గా పెట్టి మోకాళ్ళ కింద భాగంలో మనము పిల్లోని పెట్టి ఇది కాలు అనుకోండి, స్ట్రెచెస్ చేయాలి. ముందుకి వెనక్కి సైడ్కి రొటేషన్స్. ఇది మోకాలు, ఇక్కడ పిల్లో పెట్టాం, ఇది పిల్లో అనుకోండి. ఇలా స్ట్రెచెస్ చేయడం, ముందుకి వెనక్కి రొటేషన్స్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ చేసినా కూడా మంచి ఎక్సర్సైజ్. ఈ మజిల్కి బాగా ఎక్సర్సైజ్ ఉంటుంది. దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. వెరీ సింపుల్ టెక్నిక్స్ అండి. ఇవి చేస్తే మోకాళ్ళ నొప్పులు ఉండవు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండవు, బరువు ఉంటే బరువు తగ్గుతాం, ఫ్యూచర్లో ఎప్పుడు ఏ నొప్పులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.